కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. అయితే ఈరోజు ఈ సమావేశం గత 15వ తారీఖు నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు డిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. మన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 2 ఏళ్ళు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఈ మీ నమ్మకాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని వేరువేరుగా చూడలేం. మీకు నమ్మకం కలిగించడానికి ఏమి సంక్షేమం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం, ఏమి అభివృద్ధి చేసింది అనేది చూడాల్సి ఉంటుంది మనం. అయితే మొదటిగా మనం ఒక శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూస్గా 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ భారతదేశాన్ని పరిపాలించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు. అలాగే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని విజయోత్సవం జరుపుకుంటున్న శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబుకి, అలాగే క్యాబినెట్కి, మంత్రివర్గం వారికి, ఎమ్మెల్యే వాళ్ళకి, మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, మీకు, నాకు అందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ విజయోత్సవం బ్రహ్మాండమైన విజయోత్సవం. సంక్షేమం మీ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ఇప్పుడు వరకే సూపర్ 6 అన్నీ చెప్పారు. డీటెయిల్గా నేను చెప్పదలుచుకోలేదు. ఏ అయితే మనం ప్రామిస్ చేసామో ఎలక్షన్ మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, ఒక్క హామీ తప్పించి. అవన్నీ ప్రయోజనాలు మనందరికీ కలుగుతున్నాయి. తల్లికి వందనం కానీ, సిలిండర్లు కానీ, స్త్రీశక్తి కానీ మన స్త్రీలందరూ వాడుకుంటున్నారు. అలాగే మనకు కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులు కూడా నిన్ననే రైతులు రిప్రజెంట్ చేసిన తక్షణమే అయితే వీళ్ళల్లో రైతుల్లో ఉన్న ఒక అతను ఎవరో మెసేజ్ పంపించారు. ఇంత తొందరగా ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు, మనం ఏ రైతు పంపించాడో తెలియదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ గారు మీరందరూ నిద్రపోతున్నారా, రైతుల సమస్యలు పట్టించుకోరా అని ఒక ఆయన పెట్టాడు. ఎవరు పెట్టారో తెలియలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము రైతులు అడగగానే చంద్రబాబు గారికి వాళ్ళకి ఒక 5 minutes టైం ఇవ్వండి సార్, ఇస్తే కానీ మనకి ఆ సమస్య తీరదు అని చెప్తే తిరుపతిలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం వాళ్ళు ఏం రిప్రజెంట్ చేశారో నేనైతే వినలేదు. కానీ మొత్తానికి నిన్న ₹4 పర్ కేజీ సబ్సిడీ, మినిమం సపోర్ట్ లేదా సబ్సిడీ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ఇది చాలా శుభసూచకం. సో ఇక ప్రతి సంవత్సరం వస్తుందని అనుకోలేము, కానీ పంటలు బాగా వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర స్థాయిలో మనం చూస్తే పరిశ్రమలు, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు అభివృద్ధిలో చూస్తే నారా లోకేష్ గారు ఎట్లాంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. దీనివల్ల మన పిల్లలకి ఉద్యోగత కలుగుతుంది, తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పటికే మనం ఈ రాష్ట్రం ఆర్థికంగా సూచికలుగా చూస్తే జీడిపిలో దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం, 8.21% తోటి. అలాగే అది ఒకటే కాదు, ప్రతి వ్యక్తి యొక్క ఇన్కమ్ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే 3వ రాష్ట్రంగా ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చిన స్వతంత్రం వచ్చినట్టుంది మనకి 2014లో. ఈ 10-11 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధికి తీసుకొచ్చారంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా 2 సార్లు సీఎంగా చేసిన మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. అది మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దానికి ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసిన ఆ నియోజకవర్గంలో ఉన్న డెవలప్మెంట్ గురించి చెప్పారు. అయితే నేను ఒక నిమిషం తీసుకొని ఈ జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది అనేది నేను చెప్తాను. అది తెలిస్తే కానీ మీ నమ్మకం మాకు పూర్తిగా ఉందా లేదో మాకు తెలుస్తుంది. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 31,770 క్వింటాల విత్తనాలు ఈ 73,500 రైతులకి 12 కోట్ల రూపాయల రాయితీతో పంపిణీ చేయడం జరిగింది. అది వ్యవసాయదారుల యొక్క ప్రయోజనం కోసం చేశారు. అలాగే 979 మంది రైతులకి 1.67 కోట్ల రాయితీతో
వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు అందజేయటం కూడా జరిగింది. మీరు డిస్ట్రిక్ట్స్ లెవెల్లో మేళాలు ఏర్పాటు చేశారు, చాలామంది మీటింగ్కి వచ్చారు ఇక్కడ డిస్ట్రిక్ట్స్లో. సో వాటన్నిటిలో కూడా ఆచరణలోకి వచ్చేస్తూ ఉంది. అలాగే జిల్లాలో 31 కిసాన్ డ్రోన్ గ్రూపులకి 2,43 కోట్లు రాయితీతోటి 31 కిసాన్ డ్రోన్లు అందజేయడం జరిగింది. డ్రోన్ల ప్రయోజనం అందరూ కూడా బహుశా మామిడి రైతులకు తెలిసి ఉంటుంది, తర్వాత యూరియా వాడేవాళ్ళకి తెలిసి ఉంటుంది, నానో యూరియా వాడేవాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఈ డ్రోన్ల ప్రయోజనం యూరియాని సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రయోజనాలన్నీ చూసుకొని చంద్రబాబు గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని చెప్పి ఇట్లాంటి స్కీమ్లన్నీ పెడతా ఉన్నారు. అలాగే జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్ కూడా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఆయిల్ పంప్ పథకం కూడా 33 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే సూక్ష్మ నీటి పథకం అంటే మైక్రో ఇరిగేషన్ అంటారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ రాష్ట్రంలో లేదా 2 రాష్ట్రాల్లో కూడా నీటిపారుదల గురించి ఏ ఇంజనీరింగ్ కూడా తెలియనంత లోతు నాలెడ్జి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈ నీటిపారుదలని ఏం చేస్తే బాగుంటుందని మన జిల్లాకు కూడా అప్లై చేశారు. దానికి గాను 21,637 మంది రైతులకి 178 కోట్ల సబ్సిడీతో 19,340 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పరికరాలు అమర్చడం జరిగింది. అలాగే జిల్లాలో పశుసంవర్ధక శాఖ కూడా బలోపేతం చేశారు. అలాగే జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమం ఎంతమందికి పేద వర్గాలకి ఇళ్ళు అలాట్ చేయటం, దానిలో 2 వర్గాలుగా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు చేయటం, లేదంటే స్థలం లేని వాళ్ళకి స్థలం కేటాయించి వాళ్ళకి ఇల్లు అలాట్ చేసే ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. దానిలో ఇప్పటికే 1,591 గృహాలు గ్రౌండింగ్ పూర్తి చేసి 12,45 కోట్లు వ్యయం చేయడం జరిగింది. దీనిలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు కానీ బీసీ లబ్ధిదారులకు కానీ సముచిత స్థానం కల్పించడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో చేసిన 19 నుంచి 24 వరకు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ బీసీ కార్పొరేషను వాళ్ళ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి. వాటిని చంపేశారు ఒక విధంగా చూస్తే. ఈ వర్గాలకి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. మనం ఎంత పునరుద్ధరిస్తున్నట్టే ఈ మధ్య మీరు పేపర్లో చూస్తుంటారు, మీరు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఏ స్కీమ్లో మీరు అప్లై చేసుకోవచ్చు పేపర్లో వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్కి డిఐసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా వెళ్తూ ఉంది. అయితే మన విమర్శలు చూస్తే బ్రహ్మాండంగా వస్తూనే ఉన్నాయి. మనం 23 లక్షల పెట్టుబడితో 20 లక్షల జాబులు క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు మనకు యువగణంలో చెప్పారు, పాదయాత్ర చెప్పిన దాన్ని టార్గెట్గా చేస్తుంటే ఇది ఎక్కడా అని అడిగేవాడు తయారైపోయారు. మనకి కనపడుతుందండి. ఈరోజు మీరు మామిడి మొక్క విత్తనం నాటితే ఈరోజే ఫ్రూట్ వస్తుందా? మనకి రాదు. అది మొక్క కావాలి, దానికి ఫ్రూట్ రావడానికి దానికి గెస్టేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మనకు వస్తున్న పరిశ్రమలన్నీ కూడా పునాదులు వేయబడుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పునాది అయిపోయింది, గూగుల్ డేటా పునాది అయిపోయింది. తర్వాత ఇక్కడ జెట్ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ దానికి ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్స్ కూడా మన దగ్గరలో రావడానికి స్కీమ్ వస్తూ ఉంది. ఇవన్నీ వేసిన తర్వాత వాటికి ల్యాండ్ ఎక్వైజేషన్ ఉంటుంది, ల్యాండ్ తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్స్ తీసుకోవాలి, పరిశ్రమల పర్మిషన్స్ తీసుకోవాలి, తర్వాత వాటికి కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, మిషనరీ తీసుకురావాలి, ఫంక్షన్స్ తీసుకొని రావాలి, ఫంక్షనింగ్ చేయాలి. అప్పుడు ఉద్యోగాలకు తీసుకుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమైతే కానీ మనకి దాని యొక్క ప్రతిఫలం కనపడుతుంది. కాబట్టి మన అందరికీ బంగారు భవిష్యత్తు సంవత్సరంన్నరలో నాకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రం బంగారు బాటలో నడవబోతూ ఉంది. సో ఇవన్నీ మనం చూసుకొని ఎవరు చెప్పాలి? ఇవన్నీ మనం అర్థం చేసుకొని మనమే చెప్పాలి. అవతల వ్యక్తి విమర్శ చేస్తున్నాడు, అర్థం లేకుండా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడంటే ఈ అర్థం చేసుకున్న మనమన్నా చెప్పాలి, గొంతెత్తి చాటాలి. మనం ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది, ఈ ఉద్యోగాలు రాబోతున్నాయి,
ఈ అమరావతి రాబోతుంది, ఈ పోలవరం రాబోతుంది, రివర్స్ ఇంటర్ కనెక్షన్ కూడా రాబోతుంది, గోదావరి నీళ్లు కూడా కృష్ణా నుంచి మన రాయలసీమ కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని మనం నమ్మి ముందు అందరికీ చెప్తే విమర్శలు తగ్గుతాయి. ఈ విమర్శల్ని, అర్థం లేని విమర్శల్ని, అబద్ధాలతో కూడిన విమర్శల్ని మనం కానీ ఆపాలంటే మనం చేసిన అభివృద్ధిని మనం అందరం మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతి స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో అన్నీ కూడా మాట్లాడితే తప్పితే మనం దీన్ని ఎదుర్కొనటం కష్టం అవుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అవన్నీ మాట్లాడండి. అయితే ఎందుకు మేమంతా ఇంత ఆర్భాటం చేస్తాం? ఈ మీటింగ్లన్నీ పెట్టి 2 ఏళ్ళు విజయోత్సవం జరుగుతున్నాం, 2 ఏళ్ళు 40% కదా, ఇంకా 60% ఉంది, ఇంకా 3 ఏళ్ళు మనం కొనసాగించాలి. ఎందుకు చేస్తున్నాం అంటే మన ప్రభుత్వం కొనసాగింపు కావాలి. దాన్నే మనం సస్టైనబిలిటీ అంటాం. 29లో కానీ లోకల్ బాడీస్లో కానీ ఈ ప్రభుత్వం కొనసాగింపుంటే తప్పితే ఈ అభివృద్ధులన్నీ కూడా కొనసాగింపు కనపడతాయి. 2019లో అభివృద్ధి ఎప్పుడైతే కొనసాగింపు లేకుండా ప్రభుత్వం మారిపోయిందో అన్నీ ఆగిపోయింది. మీరు గమనించలేదు, అమరావతి క్యాపిటల్ ఆగిపోయింది, సబ్సిడీలు ఆగిపోయింది, ఎస్సీ కార్పొరేషన్ ఆగిపోయింది, ఎస్టీ కార్పొరేషన్ ఆగిపోయింది, బీసీ కార్పొరేషన్ ఆగిపోయింది, అన్ని కులాల కార్పొరేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. అంటే ప్రతి అభివృద్ధికి కూడా ఒక 10 సంవత్సరాలు పీరియడ్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత 29లో నెక్స్ట్ 5 ఇయర్స్ కానీ మనం కొనసాగింపుగా చేస్తుంటే మన రాష్ట్రం బంగారు భవిష్యత్తులో నడుస్తుంది, ఇంకా మరిన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కొనసాగింపు మీద దృష్టి పెట్టండి, అందరికీ ప్రచారం చేయండి, అభివృద్ధి మొత్తానికి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. సో ఈ అవకాశం ఇచ్చిన, ఇప్పటికే ఎక్కువ తగ్గింపు తీసుకున్నట్టున్నాం, ఈ అవకాశం ఇచ్చిన మీకు, తర్వాత మన నాయకులకు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నాయకులకి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, అధ్యక్షుల వారు, అందరికీ, కలెక్టర్ గారికి, ఇది హైబ్రిడ్ విధానంలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మనం ఇద్దరం కలిసి చేస్తున్నాం. సో కలెక్టర్ గారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా